Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Extraordinary Man starring by నితిన్ గారు శ్రీలీలా గారు అయితే నటించారు మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ ర్యాంపేజ్ అని మాత్రం అనలేను గానీ సినిమా అయితే పర్లేదు అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఓ ఇచ్చేయండి. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరో మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ గా ఉంటూ మెయిన్ హీరో అవ్వాలని ఎందుకు అనుకున్నాడు, ఫైనల్ గా మెయిన్ హీరో అయ్యాడా లేదా, అండ్ ఒక స్టోరీ ఉంటే ఆ స్టోరీలో ఉన్నట్టుగా హీరో ఎందుకు చేశాడు అనేదే మెయిన్ మూవీ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే కామెడీతో ఎంటర్టైనబుల్ గా ఉంటది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అక్కడక్కడ కామెడీ సీన్స్ తో మెయిన్ క్లైమాక్స్ తో అయితే పర్లేదు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా నితిన్ గారి కామెడీ టైమింగ్ గానీ, రావు రమేష్ గారి కామెడీ టైమింగ్ గానీ, అండ్ దాంతో పాటు సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్, ఎడిటింగ్ వాల్యూస్ గానీ, అండ్ స్క్రీన్ ప్లే గానీ, కామెడీ సీన్స్ గానీ మూవీకి అయితే ప్లస్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ మెయిన్ నెగిటివ్స్ చూసుకుంటే సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ, అండ్ అక్కడక్కడ మనకు కొంచెం అయితే నెరేషన్ అయితే స్లోగా అనిపిస్తుంది. కొన్ని దగ్గరలో కామెడీ అయితే నవ్వు రాని విధంగా, సెట్ గాని విధంగా ఉంటది. ఇంకా నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నితిన్ గారు స్వాగ్ గానీ, ఆ స్టైల్ గానీ కామెడీ సీన్స్ లో ఎక్కడ తగ్గలేదు. అండ్ మూవీ మొత్తం వన్ మ్యాన్ షోతో అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అయితే చేయాలని చెప్పి చాలా వరకు ట్రై చేశారు. ఇంకా నెక్స్ట్ శ్రీలీలా పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రం పర్లేదు అనిపించింది మూవీలో. నెక్స్ట్ రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్స్ గానీ, కామెడీ సీన్స్ లో గానీ ఎంటర్టైనబుల్ గా చాలా బాగా చేశారు. మెయిన్ గా ఫాదర్ క్యారెక్టర్ లో మంచి హిలీరియస్ క్యారెక్టరైజేషన్ అని బాగా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సంపత్ రాజ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో. హర్షవర్ధన్ గారు గానీ, విలన్ క్యారెక్టర్ లో చేసిన సుదేవ్ నాయర్ గారు గానీ, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం వంశీ గారు అయితే కొత్త కథతో చేయాలనుకున్నారు, బట్ ఆ కథ అయితే అంతగా సెట్ కాలేదు ఫ్రెండ్స్. అండ్ కామెడీ పరంగా అయితే ఓకే గానీ స్టోరీ పరంగా అయితే జస్ట్ డిసప్పాయింట్ చేశారు మనల్ని. మెయిన్ గా స్టోరీ టెల్లింగ్ లో కొంచెం డెప్త్ ఉంటే బాగుండేది, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ అలాంటివన్నీ చాలా వరకు మూవీలో అయితే కరువు అయ్యాయి. దాంతో పాటు కామెడీ సీన్స్ ని పెట్టి దాన్ని కవర్ చేశారు మూవీలో. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఈ మూవీని మనం థియేటర్ లో వన్ టైం వాచబుల్ లేదా ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.9/5 అయితే ఇస్తున్నాను. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఓ ఇచ్చేయండి. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.